ఇద్దరు మంత్రులు. చందమామ కథ. చందనపుర రాజు సుమంతుడికి అరవింద భట్టు అనే మంత్రి ఉండేవాడు. చందనపురం పరిసరాల్లో ఏనుగులు విస్తారంగా ఉండేవి. అందుచేత ఆ దేశంలో గుర్రాల కన్నా ఏనుగులు ఎక్కువగా ఉండేవి. అదేవిధంగా సమంతిని అనే రాజ్యంలో ఏనుగుల కన్నా గుర్రాలు ఎక్కువగా ఉండేవి. అందుచేత సమంతుడు తన మంత్రిని పిలిచి, మీరు సమంతినికి వెళ్ళి రాజదర్శనం చేసుకుని మన ఏనుగులను తీసుకుని వారి గుర్రాలను ఇస్తారేమో కొనుక్కురండి అన్నాడు. అరవింద భట్టు ఒక సేవకుడిని వెంటబెట్టుకుని సమంతినికి వెళ్ళి రాజుతో మాట్లాడి గుర్రాలనిచ్చి ఏనుగులను తీసుకోవడానికి ఒప్పించాడు. సమంతిని రాజు వద్ద మంత్రి అయిన ఆదిభట్టు అరవింద భట్టును ఒకరోజు తన ఇంట అతిథిగా ఉండమని కోరాడు. భోజనాలు పూర్తి చేసి ఇద్దరు మంత్రులు కబుర్లు చెప్పుకునేటప్పుడు ఆదిభట్టు అరవింద భట్టుతో, మా రాజు నా చేతిలో కీలుబొమ్మ. నేను నంది అంటే తను నంది అంటాడు, నేను పంది అంటే తను పంది అంటాడు అన్నాడు. అరవింద భట్టు ఈ మాట నమ్మలేకపోయాడు. ఈ మాట మీరు స్వయంగానే తెలుసుకోవచ్చు. ఈ సాయంకాలం నేను రాజు ఫలాని వైపు వాహ్యాలు పోతాం. అప్పుడు మీరు ఎక్కడైనా పొంచి ఉండి ఏం జరిగేది చూడండి అన్నాడు ఆదిభట్టు. అరవింద భట్టు తన సేవకుడితో సహా ఊరు బయటకు వెళ్ళి ఒక పెద్ద చెట్టు చాటును దాక్కున్నాడు. తరువాత కొంతసేపటికి గుర్రాలెక్కి ముందు మంత్రి వెనుకగా రాజు వచ్చారు. ఆదిభట్టు దారిలో గుర్రాన్ని ఆపి రాజుకు ఒక జొన్న చేను చూపి, ఈ చెరుకు చేను చూడండి, గడలు ఎంత లావుగా ఉన్నాయో అన్నాడు. రాజు, అవునవును, చెరుకు గడలు చాలా లావుగా ఉన్నాయి అన్నాడు. అంతలో మంత్రి అటుగా వెళ్తున్న ఒక పసిరికపామును చూసి, చూశారా మహారాజా, ఆ కొండ చెలువ ఎంత లావో ఎంత పొడుగో అన్నాడు. అవును, అంత పెద్ద కొండ చెలువను నేనెన్నడూ చూడలేదు అన్నాడు రాజు. ఇద్దరూ ముందుకు సాగిపోయారు. ఇదంతా చాటు నుంచి వింటున్న అరవింద భట్టు అతని సేవకుడు చాలా ఆశ్చర్యపోయారు. అరవింద భట్టు ఆదిభట్టు ఇంటికి వచ్చి అతని కన్నా తాను మరీ గొప్ప మంత్రినని రుజువు చేయ నిశ్చయించాడు. ఆదిభట్టు ఇంటికి తిరిగి వచ్చి అరవింద భట్టుతో, చూశావా నా గొప్ప అన్నాడు. అరవింద భట్టు నిర్లక్ష్యంగా, ఏమైనా నువ్వు నాకన్నా గొప్పవాడివి కాదులే. నాకు తిక్కరేగిందంటే మా రాజును నానా తిట్లు తిడతాను. అన్నీ పడి ఊరుకుంటాడు. నా వెంటరా, ప్రత్యక్షంగా చూపిస్తాను అన్నాడు. ఇద్దరు చందనపురం చేరుకున్నారు. నేను రాజుతో మాట్లాడబోతున్నాను. నువ్వు తెరచాటున ఉండి ఏం మాట్లాడతానో విను అన్నాడు అరవింద భట్టు. అతను ఆదిభట్టును ఒక తెరచాటును కూర్చోబెట్టాడు. తెరావతల రాజు కూర్చున్న చోటికి అరవింద భట్టు వెళ్ళాడు. ఏం మంత్రి, మీరు వెళ్ళిన పని ఏమైంది అని రాజు అరవింద భట్టును అడిగాడు. దానికి అరవింద భట్టు, పని సానుకూలమైంది, కానీ ఈ ప్రయాణంతో నా శరీరం అంతా హోనమయ్యింది. నీ చచ్చు సలహాలు విని ఎండలో బయలుదేరటం నాదే బుద్ధి తక్కువ. నీకు ఏళ్ళొచ్చాయి కానీ బుద్ధి ఏమాత్రమూ రాలేదు అన్నాడు. ఇంత మాట పడి రాజు తలాడించి చిరునవ్వు నవ్వటం ఆదిభట్టు తెరచాటు నుంచి చూసి మూర్చిపోయినంత పని చేశాడు. అరవింద భట్టు యువతలకు వచ్చి ఆదిభట్టుతో, నేను నీకన్నా కాస్త గొప్పవాడినని ఒప్పుకుంటావా అన్నాడు. అందుకు సందేహమా అన్నాడు ఆదిభట్టు. ఇంతలో అరవింద భట్టు సేవకుడు వచ్చి తన యజమాన్ని అవతలకు తీసుకుపోయి, అయ్యా, సమంతిని రాజుకు కళ్ళు సరిగా కనబడవట. వారి మంత్రిగారి సేవకుడు చెప్తున్నాడు. అందుచేతనేమో ఆయన గారు జొన్న చేను చూసి చెరుకు చేనని, పసిరికపామును చూసి కొండ చెలువని అనుకున్నాడు అన్నాడు. ఈ లోపల ఆదిభట్టు సేవకుడు వచ్చి ఆదిభట్టును మరొక వైపుకు తీసుకుపోయి, అయ్యా, ఈ సంగతి వినండి. ఈ దేశపు రాజుకు బ్రహ్మచోడట. వారి మంత్రిగారి సేవకుడు నాకు చెప్పాడు అన్నాడు. ఇద్దరు మంత్రులకు మోసపోయినందుకు ఆగ్రవేశం వచ్చేసింది. అరవింద భట్టు సమంతిని దేశపు రాజుకు ఒక లేఖ రాస్తూ ఆదిభట్టు చేసిందంతా అందులో వివరించాడు. అదేవిధంగా ఆదిభట్టు అరవింద భట్టు అన్న మాటలన్నిటినీ వివరిస్తూ సమంతుడికి ఒక లేఖ పంపాడు. ఈ లేఖల ఫలితంగా అరవింద భట్టుకు ఆదిభట్టుకు మంత్రి పదవులు ఓడటమే కాక దేశ బహిష్కరణ కూడా జరిగింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.